మీ డాన్స్ టీచర్ చాలా తప్పుగా మాట్లాడాడు. నువ్వు వినలేదా ఆయన మమ్మల్ని మా స్కూల్ని ఎంత అవమానం చేశారో? అందువల్లేగా మా మేడం గారికి కోపం వచ్చింది. అయినా సార్ ఏదో అంటే దానికి నేనేం చేయను. నిజం చెప్పాలంటే మా సార్ చేసిన దాంట్లో తప్పేం లేదు. మీ స్కూల్ ఎన్నో ఏళ్లుగా పార్టిసిపేట్ చేయట్లేదు. పార్టిసిపేట్ చేసినా ఎప్పుడు ప్రైజ్ కూడా రాలేదు. అందుకే మీ స్కూల్ కి ఇన్విటేషన్ కూడా పంపలేదు. కానీ నేను తీసుకున్నాక ఆ ఫారం దాఖలు కూడా చేసేసాను. చూస్తూ ఉండు, ఈసారి మా స్కూలే గెలుస్తుంది. ఇంతవరకు నువ్వు పాట కూడా సెలెక్ట్ చేసుకోలేదు, నువ్వేదో గెలుస్తావంట. నీకు తెలుసా, మేము ప్రాక్టీస్ చేసుకోవడం కూడా అయిపోయింది. మీరు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు మాకంటే. ప్రాక్టీస్ కూడా స్టార్ట్ కాలేదు, ఇంకెలా గెలుస్తారు మీరు? అన్ని జరుగుతాయి, అన్ని చేసుకుంటాం మేం. ఇక నువ్వు కూడా సిద్ధంగా ఉండు. ఈసారి పోటీ చాలా గట్టిగా జరుగుతుంది. నీకు మీ స్కూల్ కూడా గట్టి పోటీ ఎదురవుతుంది. అలాగా? పాట అంటే సరి సమానమైన వాళ్ళతో పాడాలిగా. అలా లేదంటే ఏదో ఒక సాకు చెప్పకూడదు, మా దగ్గర అది లేదు ఇది లేదు అని. అందుకే ఓడిపోయానంటారు. అంటే నువ్వు నా ల్యాప్టాప్ లో పాటలు వినవచ్చు అని. నిజంగా? నువ్వు నాకు నీ ల్యాప్టాప్ ఇస్తావా?